రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. మలయాళ జానపద కథల నుంచి 44వ జానపద కథని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ కథ పేరు 'అగవంచెర్రి తంబరక్కల్' మరియు 'మంగళాతు శంకరన్'. అంటే ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లనమాట. వాళ్ళకు సంబంధించిన కథ ఇది. ఒక ఆయన అగవంచెర్రి తంబరక్కల్, రెండో ఆయన మంగళాతు శంకరన్. తంబరక్కల్ అంటే కేరళలో ఉన్న నంబూద్రిలందరికీ కుల పెద్ద అనమాట. ఈ అగవంచెర్రి నంబూద్రీలు వాళ్ళ తంబరక్కల్ అని చెప్పేసి అంటారు. ఈ అగవంచెర్రి తంబరక్కల్ని ఆనాడు పరిపాలించే మహారాజులు కూడా విపరీతంగా గౌరవించేవాళ్ళు. నంబూద్రి కులంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళకి శిక్షించే అధికారం, శిక్ష వేసే అధికారం ఈ అగవంచెర్రి తంబరక్కలకే ఉండేది. ఈ అగవంచెర్రి తంబరక్కల ఇల్లమ్ము కేరళలో అతమనాడు అనే గ్రామంలో ఉంది. అది ఎక్కడ ఉందంటే ప్రస్తుతం మలప్పురం జిల్లా తిరునవయ అనే పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఈ అతమనాడు అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన వాళ్ళు ఈ అగవంచెర్రి తంబరక్కల్ వాళ్ళు అనమాట. సరే, రెండో అతని పేరేంటి? మంగళాతు శంకరన్. మంగళాతు అనేవారు ఒక నాయర్ కుటుంబం ఉండేది. మంగళాతు వారి కుటుంబం అని ఒక నాయర్ కుటుంబం ఆ ప్రాంతంలో ఉండేది. ఆ కుటుంబంలో శంకరన్ అనే అతను ఆ అగవంచెర్రి ఇల్లంలో ఉన్న బ్రాహ్మణుల దగ్గర పశువుల కాపరిగా పనిచేస్తూ ఉండేవాడు. ఈ అగవంచెర్రి ఇల్లం వారికి ఒక పెద్ద గోశాల ఉండేది. ఇల్లం అంటే ఇల్లు అన్నాం కదా, అగవంచెర్రి ఇంటి వాళ్ళకి ఒక పెద్ద గోవుల్ని మేపుకునే గోశాల ఉండేది. అందులో సుమారు 150 దాకా ఆవులు ఉండేవి. శంకరన్ను ప్రతిరోజు ఆ 150 ఆవుల్ని ఆ ఊరి చివర ఉన్న కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండవాళ్ళ దగ్గర ఉన్న పచ్చికలో మేపుకొని తీసుకుని మళ్ళా వస్తూ ఉండేవాడు. మళ్ళా ఆవుల్ని మేపటం, మళ్ళీ ఇంటికి తోలుకు రావటం, వాటిని పలుపులతో గుంజలకు కట్టేయడం, వాటికి మేత వేయడం, వాటికి నీళ్లు పెట్టడం, ఇది అతని దినచర్య. అట్లా 150 ఆవుల్ని మేపుకు రావడం అంటే అతనికి చాలా కష్టంగా ఉండేది. ఒక 10 ఆవులు మేపటం అంటేనే కష్టం. అట్లాంటిది 150 ఆవులు మేపటం అంటే చాలా కష్టం. ముఖ్యంగా ఆవులు మేతకెళ్ళినప్పుడు ఒక చాట ఉండవయ్యి. గేదెలైతే మెల్లగా నడుస్తూ ఒక చాట ఉండి మేస్తూ ఉంటాయి, కానీ ఆవులు గబగబా నడుచుకుంటూ తలో దిక్కి వెళ్ళిపోతాయి. మళ్ళా వాటిని మళ్ళించుకుని రావటం అంటే చాలా కష్టమైపోయేది. అలాగ ఆవులు చెదిరిపోతూ ఉంటే వాటిని తోలుకొస్తూ ఉండేవాడు. దూరంగా వెళ్తే మళ్ళా దగ్గరికి లాక్కొస్తూ ఉండేవాడు. అలా అతను ఈ ఆవుల మేపతంలో సతమతమైపోతూ ఉండేవాడు. వాటిని కాపు కాయడానికి తాను అక్కడనే సరిపోవట్లేదని బాధపడుతూ ఉండేవాడు. తనలో తను అనేక విధాలుగా అనుకుంటూ ఉండేవాడు. తన్ని తాను తిట్టుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఆవు అతన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అంచేత అతనికి కోపం వచ్చి గట్టిగా తన చేతికర్రతో ఆవుని కొడతాడు. కొట్టేటప్పటికి ఆ దెబ్బ తగలరాని చోట తగిలి, అంటే ఆయువు పట్టు మీద తగిలి ఆ ఆవు అక్కడికక్కడే కింద పడి చనిపోయి ప్రాణాలు విడుస్తుంది. అప్పుడు ఇతను ఆ ఆవు దగ్గరికి వెళ్ళి తను కొట్టిన దెబ్బ ఎక్కడ తగిలిందో పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తాడంటే ప్రతిరోజు తన మాట విన్న ఆవుని కానీ ఎద్దుని కానీ అదే ప్రదేశంలో, అంటే ఎక్కడ దెబ్బ కొడితే ఆవు చచ్చిపోయిందో ఆ ప్రదేశంలో కర్రతో గట్టిగా కొట్టేవాడు. అప్పుడు పాపం ఆ ఎద్దు కానీ ఆవు కానీ అది కూడా చనిపోయేది. ఈ విధంగా తన మాట వినని ఆవుని, తను ఇబ్బంది పెడుతున్న ఆవుని ఎద్దుని అలా కర్రతో కొట్టి చంపటం అతనికి మామూలు అయిపోయింది. ఎవరికి? శంకరానికి. అతనికి ఏమీ తెలిసేది కాదు. అలా 150 ఆవులు 70 వరకు తగ్గిపోయాయి. అంటే సుమారు 80 ఆవుల్ని ఎద్దుల్ని కర్రతో కొట్టి చంపేశాడనమాట. అది పాపమని కానీ పాపభీతి అని కానీ అతనికి ఏమీ తెలిసేది కాదు. ఒకరోజు ఈ తంబరక్కన్ గారు, అంటే యజమాని ఎవరైతే ఉన్నారో అగవంచెర్రి తంబరక్కన్ను, ఆయన గోశాలకు వస్తాడు. గోశాలకు వచ్చి చూస్తే గోవులు సగం ఖాళీగా ఉంటాయి. సగమే ఉంటాయి, కనుమ సగం చచ్చిపోయినాయి. అంచేత ఆ ఉన్న సగం కూడా ఎలా ఉంటాయి? బక్క చిక్కిపోయి ఉంటాయి. అప్పుడు
తంబరక్కల గారు ఈ శంకరుణ్ణి పిలిపిస్తాడు. పిలిపించి అడుగుతాడు. గోవులేంటి 150 ఉండాలి కదా! సగమే కనపడుతున్నాయి. మిగతా గోవులు ఏమైపోయినియి? కనుమ సగం ఏమైపోయినియి? ఈ ఉన్నాయి కూడా ఇలా సగం చిక్కిపోయి ఉన్నాయేంటి? అని అడిగితే అప్పుడు ఈ శంకరన్ చెప్తాడు. ఏమని? అవి చాలా చెడ్డవి ఆ ఆవులు, ఆ ఎద్దులును. అందుకే వాటిని నా చేతిలో ఉన్న దుడ్డుకర్రతో కొట్టి చంపేశాను. అవి చనిపోయాయి. పీడ వదిలిపోయింది అని చెప్తాడు. ఈ నంబూదిరి తంబరక్కన్ గారికి ఒక్కసారి కోపం వస్తుంది. ఊపిరంతా బిగబట్టుకుని వింటూ ఉంటాడు ఇటు చెప్పేది. ఓరి పిచ్చోడా, అలా చంపితే పాపం వస్తుంది. ఇప్పుడు నా బాధ అంతా ధనం నష్టం జరిగిందని కాదు, దాని గురించి అసలు నేను ఆలోచిస్తలేదు. ఈ ఆవుల్ని చంపడం అన్నది పాపము. వాటిని నిష్కారణంగా కొట్టి నువ్వు చంపేశావు. ఈ ఆవుల్ని చంపిన పాపం నిన్ను పనిలో పెట్టుకున్నందుకు యజమానిగా నాకు, నా కుటుంబానికి కూడా చుట్టుకుంటుంది. నువ్వు నరకానికి పోతావు అని చెప్పి ఆ తంబరక్కల గారు చాలా చింతిస్తాడు. అప్పుడు ఈ మంగళాత శంకరన్ను ఏమంటాడంటే, అయ్యా, నాకు పాపం అంటే ఏంటో తెలియదు, పుణ్యం అంటే అసలు తెలియదు, స్వర్గం అంటే నరకం అంటే అవి కూడా తెలియవు. పాపం, పుణ్యం, స్వర్గం, నరకం అంటే ఏమీ తెలియని వాడిని అంటూ ఒక్కసారిగా దుఃఖంతో కూలబడిపోతాడు. అప్పుడు తంబరక్కన్ను పాపం అంటే ఏంటి, పుణ్యం అంటే ఏంటి, వాటి గురించి ఈ శంకరునికి చాలా వివరంగా విశదీకరించి చెప్తాడనమాట. అంతా విన్న శంకరన్ను, ఇప్పుడైతే మార్గం ఏమిటి? నేను ఈ పాపానికి పరిహారాన్ని ఎలాగా చెల్లించుకోవాలి? అంటే ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలి అని దుఃఖిస్తూనే తన యజమానైన ఈ తంబరక్కల్ని అడుగుతాడు. అప్పుడు ఈ అగమంచెర్రి తంబరక్కను చెప్తాడు. పాపం పోగొట్టుకోవాలంటే నువ్వు కాశీకి వెళ్ళి కాశీలో ఉన్న గంగలో స్నానం చేస్తే నీ పాపం పోద్ది. అది మినహా ఇంకేమీ లేదు. అంచేత నువ్వు కాశీకి వెళ్ళి గంగా స్నానం చేస్తే, కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటే అప్పుడు నీ పాపం పోతుంది అని చెప్తాడు. చెప్తే అప్పుడు శంకరన్ ఏమంటాడంటే, అయితే నేను పని మానేస్తున్నానండి, రేపే బయలుదేరి కాశీయాత్రకి వెళ్ళిపోతున్నాను. పాప ప్రక్షాళన జరిగితేనే మళ్ళీ తిరిగి మన ఊరికి వస్తాను, లేకపోతే నేను రాను అని చెప్పేసి మర్నాడు ఉదయం బయలుదేరి కాశీకి వెళ్ళిపోతాడు. అలాగా కొన్నాళ్ళు ప్రయాణం చేసి కాశీకి చేరుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు కాశీ విశ్వేశ్వరుడు, కాశీ విశాలాక్షి ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. ఆ ముచ్చట్లలో వారిద్దరికీ మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణ వస్తుంది. అదేంటంటే గంగా స్నానం. గంగా స్నానం చేసిన వారందరికీ పాప ప్రక్షాళన జరుగుతుందా అని ప్రశ్నిస్తుంది విశాలాక్షి. ఇదే సందేహం మనలో చాలామందికి వస్తూ ఉంటుంది. చేత ఈ సందేహానికి తీర్చడానికి కాశీ విశ్వేశ్వరుడు ఏం చెప్తాడంటే, కాశీ గంగలో స్నానం చేసినంత మాత్రాన పాప ప్రక్షాళన జరగదు. గంగలో మునిగి స్నానం చేసే వాళ్ళకి ఆ గంగ మీద భక్తి, గంగ మీద నమ్మకం, ఆ శ్రద్ధ అన్నీ ఉండాలి. అలా ఉన్నవారికే ఈ గంగా స్నాన ఫలం దక్కుతుంది, వాళ్ళ పాపాలన్నీ ప్రక్షాళన చేయబడతాయని చెప్పేసి శివుడు చెప్తాడనమాట. అంతేకాకుండా ఇంకేమని చెప్తాడంటే, ఈ రోజుల్లో చాలామంది ప్రజల్లో దేవుడి మీద నమ్మకం, భక్తి అన్నీ కూడా తగ్గిపోయాయి. చాలా కొద్ది మందికి మాత్రమే ఆ భక్తి, శ్రద్ధ అవన్నీ ఉన్నాయి. నమ్మకం, భక్తి లేకుండా గంగలో 1000 సార్లు మునిగినా సరే, 1000 సార్లు స్నానం చేసినా సరే వాళ్ళకి మోక్షం రాదు, వాళ్ళ పాప ప్రక్షాళన జరగదు అని చెప్పి, రేపు ఉదయం నువ్వే చూద్దు కానీ ఏం జరుగుతుందో, అందరికీ ఒక పరీక్ష పెడతాను, నువ్వు కూడా రా అని చెప్తాడు. మర్నాడు ఉదయం కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి ఇద్దరూ కూడా వృద్ధ బ్రాహ్మణ దంపతుల రూపంలో గంగా నదిలోకి స్నానానికి వెళ్తారు. ఆ స్నానాల రేవు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ స్నానాల రేవులో చాలామంది గంగా స్నానం చేస్తూ ఉంటారు. కొందరు చేసి వచ్చి ఆ గంగా నది గట్టు నిలబడి ఉంటారు. విశ్వేశ్వరుడు, విశాలాక్షి కూడా స్నానం చేస్తాకి ఆ రేవులోకి దిగుతారు.
విశ్వేశ్వరుడు నీళ్ళల్లో జారి పడిపోతాడు. మునిగిపోయి కొట్టుకుపోతూ ఉంటాడు. అక్కడ చాలా ఎక్కువ లోతు కూడా ఉంటుంది. అప్పుడు కాశీ విశాలాక్షి కేకలు పెడుతుందనమాట. ఏది వృద్ధ బ్రాహ్మణ స్త్రీ రూపంలో ఉంది కదా ఆవిడ తన భర్త వృద్ధుడు కాబట్టి అతనికి ఈత రాదు కాబట్టి మీలో ఎవరైనా వెళ్ళి ఆయన రక్షించండి అని చెప్పేసి అరుస్తూ కేకలు పెడుతుందనమాట. అప్పుడు అందరూ కూడా ముందుకు వెళ్ళడానికి సమాయత్తం అవుతారు. అప్పుడు ఏమంటుందంటే ఆగండి ఆగండి, మీలో పాపం లేని వాళ్ళు, మీలో ఈ గంగలో స్నానం చేసి పాప ప్రక్షాళన అయిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు వెళ్ళి ఆయన్ని రక్షించండి. లేకపోతే పాపం చేసిన వాళ్ళు ఆయన్ని తాకారంటే ఆయన ప్రాణం పోతుంది అని చెప్పేసి అనగానే అందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ నిలబడిపోతారు. ఎవరు కూడా గబగబా వెళ్ళి ఆ ముసలాయన్ని నీటిలోంచి రక్షిద్దాము అని అనుకోరు. నీటిలోకి దూకటానికి కూడా సాహసించరు. కానీ అప్పుడు అక్కడ స్నానం చేస్తూ ఉన్న శంకరన్ను వెంటనే ఆ నీటిలోకి దూకి ఆ వృద్ధుడిని రక్షించి ఒడ్డుకి తీసుకొస్తాడు. ఎందుకంటే అప్పటికే అతను గంగా స్నానం చేసి గట్టి మీదకి వచ్చేసి ఉంటాడు. ఎవరు? ఈ శంకరన్ను. గంగలో మునిగి తన పాప ప్రక్షాళన జరిగిందని భావించి తను గట్టి మీదకి వచ్చి తుండు పెట్టి తుడుచుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా అతను వెళ్ళి ఈ వృద్ధుడిని కాపాడి తీసుకుని వచ్చి గంగ గట్టున కూర్చోబెడతాడనమాట. కాశీ విశాలాక్షి పాప ప్రక్షాళన జరిగిన వాళ్ళు మాత్రమే ఆయన తాకాలి అంది. ఎవ్వరికి కూడా నమ్మకం లేదు. వాళ్ళ పాపం ప్రక్షాళన అయిపోయిందా, ఇంకా పాపం మిగిలిందా అని ఆ భక్తులకి సందేహంలోనే ఉండిపోయారు. అంటే వాళ్ళు పూర్తిగా మనస వాచ కర్మణ నమ్మలేదు. కానీ ఈ శంకరన్ మాత్రం ఆ తంబరక్కలు చెప్పినట్లు, అగవంచెర్రి తంబరక్కలు చెప్పినట్లు మనస వాచ కర్మణ నమ్మకంతో భక్తితో ఆ గంగలో స్నానం చేశాడు కాబట్టి నా పాపాలన్నీ ప్రక్షాళన అయిపోయినాయి అని అతను భావించాడు. అందుకే అనేక వేల మంది అక్కడ ఉన్నా సరే ఒక్కడే అంతమందిలో ఈ గంగలోకి దూకి ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి కాపాడతాడు. తర్వాత వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న కాశీ విశ్వేశ్వరుడు, కాశీ విశాలాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళా శివుడు ఆయన దేవాలయంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు చెప్తాడు విశాలాక్షితో, చూసావా అక్కడ అన్ని వేల మంది ఉన్నారు. ఆ అన్ని వేల మందిలో అతను ఒక్కడే అర్హుడు దేనికి? పాప ప్రక్షాళన పొందటానికి అని శివుడు చెప్తాడు. అంతేకాకుండా అతడు వృద్ధ బ్రాహ్మణుల రూపంలో ఉన్న శివుని కూడా తాకడంతో అతను చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అతడికి మోక్షం లభిస్తుంది. అంచేత ఇంకా అతను అక్కడి నుంచి రాడు, వాళ్ళ ఊరికి రాకుండా కాశీలోనే జీవితాంతం అక్కడే గడిపి చివరికి అక్కడ చనిపోయి మోక్షం పొందుతాడు. ఇది ఇలా ఉంటే ఇక్కడ అగవంచెర్రి ఇల్లం వాళ్ళ దగ్గరికి వస్తే ఈ అగవంచెర్రి తంబరక్కల్ గారికి కుటుంబానికి చాలా చెడ్డ రోజులు దాపురిస్తాయి. ఎప్పటి నుంచి? ఈ శంకరన్ ఎప్పుడైతే కాశీకి వెళ్ళిపోతాడో అప్పటి నుంచి అగవంచెర్రి ఇల్లంలో వారికి సంతానం లేకుండా పోతుంది. చాలా కష్టాలు వస్తాయి. అప్పుడు తంబరక్కలు ఏం చేస్తాడంటే పయ్యూరుపడిపురాకు తన మనిషిని పంపిస్తాడు. పయ్యూరుపడిపుర అంటే వాళ్ళు జ్యోతిష్కం చెప్తారు. ఇంతకుముందు కథల్లో కూడా మనకు వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఈ పయ్యూరుపడిపుర దగ్గరికి తన మనిషిని పంపిస్తాడు. దానికి ఏం చేయాలో కనుక్కురమ్మని చెప్తాడు. ఆ జ్యోతిష్కులు దానికి పరిహారం చెప్తారు. ఆ పయ్యూరు కనియారు లెక్కలు కట్టి పాపం చేసిన శంకరన్నే కానీ ఆ పాపం యజమానికి కూడా కొంత తగిలింది. ఎందుకంటే యజమాని ఆవులు కాబట్టి అయ్యి అటువంటి వాడిని, ఆ శంకరన్ లాంటి వాడిని, కర్రతో ఆవుల్ని కొట్టి చంపేవాడిని పాలేరుగా పెట్టుకున్నాడు కాబట్టి ఈ పాపంలో భాగస్వామ్యం అతనికి కూడా ఉందని చెప్పేసి చెప్తాడు. అందుకని ఒక ప్రాయశ్చిత్తం చెప్తాను. ఏంటంటే ఒక ఎకరం పొలంలో బఠానీలు విత్తండి. అవి పంటకు వచ్చాక వాటిలో ఆవుల్ని మేపమని చెప్తాడనమాట. అట్లాగా 3 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం బఠానీల పంట వేయటం, ఆ పంట చేతికి వచ్చే టైంకి ఆ పంట మొత్తాన్ని ఆవుల మందం తోలి ఆవుల్ని మేపేస్తే ఆ పాపం వాళ్ళకి ప్రక్షాళన అయిపోద్ది. ఆ పాపం నుంచి వాళ్ళు విముక్తులవుతారు అని చెప్పేసి ఆ పయ్యారు కనియారు లెక్కలు చెప్పి పరిష్కారం సూచించి పంపుతాడు.
ఆ రకంగా వాళ్ళు ఆచరించి ఆ పాపం నుంచి బయటపడతారు. ఇంకా అప్పటి నుంచి ఈ తంబరక్కళ్ళు ఆవుల్ని పెంచడం అన్నది మానివేస్తాడు. ఇది అగవంచెర్రి తంబరక్కల్ మరియు మంగళాతు శంకరన్ కథ. ఈ కథ ఎంతటితో సమాప్తం. మిత్రులందరికీ సెలవు. నమస్కారములతో మీ ఆదిశేషు.